నా పేరు అనసూయ అనిత. ఏం చేస్తారు? నేను ఒక సోషల్ వర్కర్. ఓకే, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. అవును. ఎట్లా ఉంది? ఎవరు గెలుస్తారు? ఏంటి పరిస్థితి? నవీన్ యాదవ్ గెలుస్తాడని పక్కా మాకు సమాచారము. టీవీలలో కానీ పబ్లిక్ టాక్లో అన్నిట్లో నవీన్ యాదవ్ టాప్లో ఉన్నాడు. ఎందుకు నవీన్ యాదవ్ ఎందుకు గెలుస్తాడు? నవీన్ యాదవ్ చేసిన పనులకు ఆయన మెచ్చుకుంటున్నారు పబ్లిక్. ఆయన గెలిపించుకొని ఇంకా పనులు ఏమైనా ఉంటే చేసుకోవాలని వాళ్ళ ఉద్దేశం. ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పథకాలు బాగున్నాయా? అన్ని పథకాలు మంచిగానే వస్తున్నాయి, కానీ మధ్యలో అదో ఇదో అని చెప్పేసి వాళ్ళకు ఇది చేస్తే మనం ఏం చెప్పలేము. అన్ని పథకాలు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గతంలో 2000 ఇస్తామని చెప్పి కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే నేను ముఖ్యమంత్రిని చేస్తే 4000 ఇస్తానని పింఛన్ చెప్పినారు కదా, మరి ఇప్పుడు 4000 వస్తుందా పింఛను? 4000 లేకున్నా కానీ అన్ని పథకాలలో కలిపితే 4000కి ఎక్కువనే అవుతున్నాయి. నీ కూరగాయలు చూసినా కానీ అగ్గునే ఉన్నాయి, నూనెలు పప్పులు అన్నీ అగ్గున్నాయి. నీకు అవన్నీ చూస్తే నీకు ఎంత అవుతుంది? 4000 ఇచ్చేసి ఇవన్నీ పిరం చేయాలన్నా మరి రేవంత్ రెడ్డి? ఏది ఉన్నా కానీ ఆయన మంచి కొరకే చేస్తున్నాడు. ఇంకా ఇవాళ 2000 ఉండొచ్చు, రేపు 4000 చేస్తుండొచ్చు. ఆయన కొంచెం టైం పడుతుంది కదా ఏదైనా కానీ. పథకాలు అన్ని ఇందిరమ్మలు అందరికి వచ్చిందా అంటే ఏం చెప్తారు? అందరికి వస్తున్నాయి ఇందిరమ్మలు. ఎవరెవరైతే అప్లికేషన్స్ పెట్టిండ్రో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ఒక్కొక్క ఇంట్లో 2 డేస్ 3 డేస్ కూడా వస్తున్నాయి, తీసుకుంటున్నారు. అట్లా మరి ఏం చేస్తాము? పబ్లిక్ అట్లా తీసుకొని కూడా లేదని చెప్తుంటే మరి ఆయన ఏం చేస్తాడు చెప్పు? ఇప్పుడు 2500 వస్తుందా? ఏమో 2500 వచ్చిందా ఇంటికి? 2500 ఇంకా శాంక్షన్ చేయలేదు, చేస్తా అంటున్నాడు. కొంచెం ఆయనకు టైం తగులుతుంది. ఓకే, తులం బంగారం వచ్చిందా? పోనీ తులం బంగారం రాకున్నా కానీ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అవన్నీ ఇస్తున్నాడు కదా. తులం బంగారం కన్నా ఎక్కువనే పెడుతున్నాడు ఆయన. అంటే గతంలో ఇస్తామన్నారు తులం బంగారం అన్నాడు, కానీ ఇప్పుడు ఆయనకు జర టైం పడుతుంది అంటున్నా కదా. ప్రతి దానికి టైం కావాలా. ఎట్లా ఉంది? కేసీఆర్ పాలన బాగుందా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఎట్లా ఉంది? కేసీఆర్ పాలన అంటే ఆయన మా భూములన్నీ అమ్మి మాకు పెట్టిండు. మరి రేవంత్ రెడ్డి అమ్ముకొని పెట్టాలంటే ఆయన సగం అమ్ముకొని పెట్టినా కానీ మాకు ఇదవుతుంది. కానీ అట్లా ఆయన చేయకుండా ఆయన సొంతంగా ఏమేమి చేయాలన్నా అవి చేస్తున్నాడు. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే మీ ప్రాంతం రౌడీలకు అడ్డాగా మారుతుంది, సెటిల్మెంట్లు చేస్తారు, దందాలు చేస్తారు రౌడీలు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా కేటీఆర్. అవన్నీ ఆయన పబ్లిక్ని ఒక రాంగ్ వేలో తిప్పని కనేసి అన్నీ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ మరి వాళ్ళ చెల్లెలు వాళ్ళంతా రౌడీలతోటి చేయగలుపుకొని వాళ్ళు రౌడీజం చేయలేదా? నవీన్ యాదవ్ చేస్తాడు అని అంటే ఎవరయ్యా? మరి వాళ్ళ దాంట్లో కూడా ఉన్నారు కదా రౌడీలు. నవీన్ యాదవ్ ఒక రౌడీ అని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజం మీకేమనిపిస్తుంది? ఒక గృహిణిగా చెప్పండి, నవీన్ యాదవ్ ఒక రౌడీనా? రౌడీ ఎట్లయితాడు? రౌడీ అయితే ఆయనకు ఒక సీట్ ఇస్తారా? ఒక సీట్ ఇచ్చి ఆయనకు ఒక రౌడీకి నిలబెట్టాలంటే పబ్లిక్ అయినా కానీ ఇష్టపడతారా? తన వెనకాల రౌడీ షీటర్లో ఉన్నారు, ప్రజలు లేరు. అవన్నీ వాళ్ళు కల్పించి ఆయన ఏదన్నా ఒకటి చేసేసి ఇది చేయాలనేసి చూస్తున్నారు. ఎందుకంటే నవీన్ యాదవ్ గెలుస్తున్నాడని వాళ్ళకు తెలిసిపోయింది. అట్లీస్ట్ ఇట్లనన్నా చేస్తే ఆయన దెబ్బతింటాడు అన్నట్టు వాళ్ళు మాటలు. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గతంలో కేసీఆర్కి సహాయం చేశారని కాంగ్రెస్ వాళ్ళు, లేదు అన్నట్టు వాళ్ళు. అసలు ఏం జరుగుతుందమ్మా? అసలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గతంలో ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఏమో 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన డెవలప్మెంట్ చేసినారా? ఇక వాళ్ళు అంటారు మేము చేసినాం అనేసి, పబ్లిక్ అంటది చేయలేదనేసి. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలా? ఈసారి నవీన్ యాదవ్ గెలిచిన తర్వాతనే అవంతా బయటపడతాయి. ఇప్పుడు చేసింది చెయ్యింది, ఇప్పుడు నవీన్ యాదవ్ చేయాలి కదా గెలిచినాక, అప్పుడు ఆ తర్వాతనే బయటపడతాయి అన్నీ. అంటే మీ ప్రాంతం ఇప్పటికీ డెవలప్మెంట్ అవ్వలేదా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం? ఏడైందయ్యా, సగం అట్లనే ఉన్నాయి పనులన్నీ. రోడ్లు డ్రైనేజీలు అట్లనే ఉన్నాయి, రోడ్లు అట్లనే ఉన్నాయి. సగం చేసిండ్రు, సగం చేయలేదు బీఆర్ఎస్ పాలనలు. అట్లాంటిది ఇప్పుడు ఆయన చేసి ఈయన గెలిచినాక ఈయన చేసి చూపిస్తాడు కదా. ఒకటే పరిపాలన ఉండాలని లేదు కదా, చేంజ్ అయితేనే కదా అభివృద్ధి అన్నది జరుగుతుంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి తిరుగుతూ ఉంది జూబ్లీ హిల్స్ ప్రాంతంలో గెలిపించాలని చెప్పేసి, కొంగు చాచి ఓట్లు అడుగుతుంది. ఒక మహిళగా చెప్పండి, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అంటే వాళ్ళ ఇంటి మట్టుకే అవుతుండొచ్చయ్యా.
పబ్లిక్ కాదు. ఎందుకంటే పబ్లిక్ చాలా ఆశతో వేచి చూస్తున్నారు. జుబ్లీహిల్స్ అంటే పెద్ద ఇది సముద్రం లాంటిది జుబ్లీహిల్స్. ఆ జుబ్లీహిల్స్ మంచిగా చేయాలంటే ఒక మహిళ ఆల్రెడీ వాళ్ళ భర్త ఏం చేసిండో పబ్లిక్ తెలుసు కదా. మరి ఇప్పుడు కొత్త ఆయనను గెలిపించుకుంటే ఆయన ఏం చేస్తాడో పబ్లిక్ అండర్స్టాండ్ అవుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి బాగుంటుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండొచ్చయ్యా, మరి అభివృద్ధి గురించే కదా నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటున్నారు. పబ్లిక్ నువ్వు ఒక ఎమ్మెల్యే కావాలనంటే మాకేం చేస్తావని అడుగుతారు రేపు. మరి నవీన్ యాదవ్ని అడుగుతారు, ఆయన చేస్తాడు. ఎంత మెజార్టీ వస్తుంది? వస్తుండొచ్చు ఒక 75. షూరా? బీజేపీ ఎట్లా ఉంది? ఇక బీజేపీది అంటే తెలుసు కదా, అన్ని అబద్ధాలు చెప్పి ఒక దేవుళ్ళని అడ్డం పెట్టుకొని గెలిచే పార్టీ అది. అదేం చేస్తుంది వచ్చినా కానీ. ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రానే వచ్చింది, మరో వారంలో పోలింగ్ జరుగుతా ఉన్న నేపథ్యంలో గెలుస్తారా లేదా ధీమా ఉందా? 100% మేమే గెలుస్తాం. గెలిచే కారణం రెండు విషయాలు ఉన్నాయి. నవీన్ యాదవ్ అనే వ్యక్తి లోకల్, ఇంతకుముందు 2 సార్లు కంటెస్ట్ చేసిర్రు. ఆయనకు అవగాహన ఉంది ఏ గల్లీలో ఏముందో, ఏ గల్లీలో సమస్య ఉందో. ఆయన సమస్యలు గెలవనప్పుడే సమస్యలు పరిష్కరించిన వ్యక్తి. ఇప్పుడు గెలిస్తే మాత్రం 100% ఆయన గల్లీ వాడ ప్రతి ఒక్క మనిషి గుర్తుపడతారు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కడతారని 100% పట్టం కడతారు. నవీన్ యాదవ్ ఒక రౌడీ, ఒకవేళ గెలిస్తే జూబ్లీహిల్స్ రౌడీ షీట్లకు అడ్డగా మారుతుంది, సెటిల్మెంట్లు చేస్తారు, దందాలు చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు కేటీఆర్. ఏం చెప్తారు? కేటీఆర్ అసలు తెలివి ఉందా? రౌడీయా? ఆయన ఆర్కిటెక్ట్ ఏడ రౌడీతనం చేసిండు? సోషల్ వర్క్ చేస్తే రౌడీయా? పబ్లిక్ హెల్ప్ చేస్తే రౌడీయా? రౌడీ ఎవరు? కేటీఆర్ రౌడీ. మొత్తం ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్లో రౌడీజం ఎవరు చేశారండి? రౌడీజం ఎవరు చేసారు? పోలీసు అడ్డం పెట్టుకొని ధర్నా చేయనీయకుండా చేసింది ఎవరు? రౌడీజం చేసింది ఎవరు? వాళ్ళ రౌడీలు, మేము కాదు. కాంగ్రెస్ పార్టీ అని రౌడీలు అని చెప్పి ఇలా కేటీఆర్ మాట్లాడుతుండు. ఆయన ఏమోలుగా పెట్టిండు? ఆయన రౌడీజం ఆయన చేసిండు, మేము కాదు. ఇంకోటి, నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక సోషల్ వర్కర్ అయితే రౌడీజమా? వాళ్ళ నైన్ ఒక ఇంత మంచి పనులు చేసి రౌడీజమా? అదేది 100% కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందన్న భయంతో వాళ్ళు ఏం మాట్లాడుతారో ఆయనకి అర్థమైతే లేదు. ఆ కేటీఆర్ ఒక వరస్ట్, అసలు ఏం మాట్లాడుతుండో ఆ ఫ్రస్ట్రేషన్లో. నిధులు నియామకాలను తెచ్చిన గవర్నమెంట్ నీళ్లు వాళ్ళ అయ్యనేమో నడక నేర్పిండు, ఈయనేమో నియామకాలు వాళ్ళ అల్లుడు, వాళ్ళ మినిస్టర్, వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్క, ఇదంతా ఒక సంసారం లేక తెలంగాణ నిజాం ఎట్లా నడిపించిండు. అది అందరూ చూసిర్రు. అందుకే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. పోయి ఆయన ఫామ్ హౌస్ అన్నాడు, ఈయన పిచ్చిలేసి తిరుగుతుండు. మీకు ముస్లిం నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు, అంతేనా? ఒక క్లారిటీ అందరూ తెలుసుకోవాలి. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా, నవీన్ యాదవ్ అనే వ్యక్తి 2 సార్లు కంటెస్ట్ చేసిండు. ఒకసారి ఏఎంఐఎం నుంచి చేసిండు, ఒకసారి ఇండిపెండెంట్గా చేసిండు. మళ్ళీ ఆయనకు 40,000 ఫస్ట్ టైం వచ్చినాయి, మన 20,000 వచ్చినాయి మొన్న ఎలక్షన్. ఇక మీరు దానికి కూడా వీళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏదో మాట్లాడేది. మేము ఒక్కటే చెప్తున్నాం, మేము ఓట్లు అడుగుతామంటే మేము చేసే డెవలప్మెంటు, మేము ఇచ్చే రేషన్ కార్డులు, మేము సన్నబియ్యం ఇస్తున్నాం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం, మేము అడిగేది ఓన్లీ డెవలప్మెంట్ ఓట్లు అడుగుతాం. వీళ్ళ లెక్క సోషల్ మీడియాలో ఆ ఏ యాప్లు పెట్టుకొని ఆ మార్ఫింగ్ చేసుకుంటా అని పిచ్చి కథలు అడిగేటట్టు అది కాదు. మాది ప్రజాప్రభుత్వం, మేము ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, మాది ప్రజాప్రభుత్వం. ఎంత మెజార్టీ వస్తుంది మీకు? 30 నుంచి 50 చిలుకు మెజార్టీ వస్తుంది. మాకు కాన్ఫిడెన్స్ ఉంది. అయినా కూడా మేము ఇంకా బూత్ లెవెల్లో పనిచేస్తున్నాం, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. సెంటిమెంట్ పనిచేయదా? ఎక్కడ సెంటిమెంట్? మహిళ కాబట్టి, సతీమణి గారి మిస్సెస్ మహిళ కాబట్టి. ఇక నేను మహిళల పట్ల మేము చాలా గౌరవిస్తాం. మేము మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం, మహిళలకు అదేమంటారు వడ్డీ రుణాలు ఇస్తున్నాం. మేము మహిళలను ఎప్పుడు కించపరచాం. మేము కేటీఆర్ లెక్క పిచ్చి వాగం. మేము 100% మహిళలకు రెస్పెక్ట్ ఇస్తాం. వారు ఎవరైనా కానీ, బీజేపీ వాళ్ళ సొంత చెల్లెనే బయటికి వచ్చి మాట్లాడుతుంది, ఇక వాళ్ళ మహిళల కోసం మనం మాట్లాడితే బాగుంటుంది. 100% రేవంత్ అన్న గారు మహిళలను దృష్టిలో పెట్టుకొని ఎన్ని స్కీమ్స్ తెచ్చారు. మేము మహిళలు ఎప్పుడు కించపరిచినట్టు మాట్లాడడం. మేము ఎవరు పర్సనల్ కూడా మాట్లాడదలుచుకోలేదు.